దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము రూఢిగా విశ్వసించుము. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అని చదువుచున్నాము. ఇక్కడ మనము అధ్యాయమంతటిలో విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి చూడగలము. అబ్రహాము మృతతుల్యమైన తన శరీరమును సారా గర్భమును బట్టి అవిశ్వాసపడక దేవుడు తనకి చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసమును బట్టి బలమునొందిన వాడిగా కనపడుచున్నాడు. మనము ఎప్పుడైతే రూఢిగా విశ్వసించదమో అప్పుడు మన యొక్క మనస్సులో స్థిరత్వము కలుగును. అది మాత్రమే కాక అటువంటి స్థిరత్వము కలిగిన మీదట మన విశ్వాసములకు వ్యతిరేకముగా ఎవరిని మాట్లాడుటకు మనము అనుమతించము. మన యొక్క పరిస్థితులను బట్టి వెళ్ళుచున్న మార్గములను బట్టి నిరుత్సాహపడము. దేవుడు చేసిన వాగ్దానమును స్వతంత్రించుకొనక ముందు దాని కొరకు దేవుడు క్రియ చేయుట కొరకు కొంతకాలము వేచి ఉండవలసి వచ్చును. కాని ఎప్పుడైతే మనము కార్యములు దేవుడు చేసిన వాగ్దానమునకు తగిన రీతిగా నెరవేర్చబడకపోవుట గమనించేదమో అప్పుడు నీలోని ప్రతి ఆలోచన కూడా నీవు కాలము వృధా చేయుచున్నావనియు నీవు చేయు ప్రయత్నము ఎప్పటికీ జరగదనియు అది అసాధ్యమైన కార్యమనియు నీకు చెప్పును. ఆ విధముగా జరిగినప్పుడు అది నీకు ఒక పరీక్షా కాలమని నీవు గ్రహించవలెను. ప్రియమైన దేవుని జనమా, నీవు వేచియుండు కాలములో దేవుడు నిన్ను జాగ్రత్తగా గమనించుదురని జ్ఞాపకముంచుకొనుము. నీవు జరుగుతున్న ఆలస్యమునకు అలసి విసిగిపోయి దేవునికి ఆయన చేసిన వాగ్దానములకు వ్యతిరేకముగా మాట్లాడేదవా, లేక రూఢిగా ఆయనను విశ్వసించి నీ విశ్వాసమును బలపరుచుకొనేదవా ప్రభువు గమనించుదురు. నీ విశ్వాసమును బలపరుచుకొని ఏమీ జరగనప్పటికీ నా మనసులో అవిశ్వాసమునకు స్థానము ఇవ్వను అనియు, ఇంత ఆలస్యము జరుగుచున్నదని నేను అధైర్యపడను అనియు, కలత చెందననియు నీవు ధైర్యముగా ఆయన సమయము కొరకు వేచియున్నప్పుడు మాత్రమే నీ జీవితములో అద్భుత కార్యములను చూచెదవు. మనము అదే రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును నైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అని చదువుచున్నాము. అవును, నిజముగా మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడై ఉన్నాడు. అబ్రహామునకు చేసిన వాగ్దానమును బట్టి అతడు దేవునిని స్థిరముగా నమ్ముట వలన తనకు చేయబడిన వాగ్దానము ఆలస్యమైనప్పటికీ తన జీవితములో నెరవేరునని ఎరిగియుండెను. తనని పిలిచిన దేవుడు నమ్మకస్తుడని అబ్రహాము రూఢిగా నమ్మెను. నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేసేదనని దేవుడు చేసిన వాగ్దానము వైపే దృష్టించెను గాని క్షీణించిపోవచ్చున తన శరీరమును గూర్చియో సారా యొక్క గర్భమును గూర్చియో అతడు భయపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ విధముగా ఉండి ఉన్నావు? నీకున్న విశ్వాసము ఏ విధముగా ఉన్నది? నీవు వెళ్ళుచున్న పరిస్థితులను బట్టి నీ విశ్వాసము సన్నగిల్లిపోవచ్చున్నదా? మనము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనమును గమనించినట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను అని చదువుచున్నాము. మనకున్న విశ్వాసమును బట్టియే మనకు ప్రతిఫలము దొరుకునని జ్ఞాపకముంచుకొనుము. నీకున్న విశ్వాసమును బట్టి నీవు చేయుచున్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. పరిశుద్ధ గ్రంథమందు విశ్వాస వీరుల యొక్క చరిత్రను గమనించినట్లయితే, యోసేపు దేవుడు చేసిన వాగ్దానము కొరకు దేవునిచే హెచ్చించబడుటకై 13 సంవత్సరములు వేచియుండెను. అబ్రహాము 25 సంవత్సరములు వేచియుండి ఇస్సాకును పొందెను. మోషే 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను నడిపించుటకు ముందు ఎడారిలో గడిపెను. తండ్రి చేత వాడబడుటకు గాను కుమారుడైన యేసు సైతం 30 సంవత్సరములు వేచియుండెను. వీరందరూ తమ జీవితములలో వేచియుండి సరైన రీతిలో దేవునిచే వాడబడినట్లుగా మనము చూడగలము. బహుశా నీవు అనుకొనవచ్చును, అన్నేళ్లు వేచియుండి నా వయసైపోయాక అన్ని పొందుకొని ఏమి లాభము అని. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి అని చదువుచున్నాము. దేవుడు నీ పట్ల కార్యము జరిగించే వరకు ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయనకు స్తుతులు చెల్లించుచు ఆయనలో సంతోషించుము. అసలు నా
సమస్యలను బట్టి ప్రార్థనే రాకపోతుంటే ఆయనలో సంతోషించమంటావేంటమ్మా అని మీరు అడగవచ్చును. అవును, మనము చేయవలసిన కార్యము అదియే. దేవుడు తెరుచు ద్వారము ఎవరూ మూయలేని విధముగా ఉండునని మరువకుము. ఆ పొందబోవు బహుమానముకై నీవు రూఢీగా దేవుని యందు విశ్వాసము ఉంచవలెను. అప్పుడు నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలము నీవు పొందగలవు. ఏదియూ లేనట్టి శూన్య స్థితిలో అన్నియూ ఉన్నవని రూఢీగా నమ్మిన అబ్రహాము వలె మన విశ్వాస యాత్రను కొనసాగించదుముగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. దేవుని నమ్మిన మహిమను చూచెదవు, పునరుత్థానము జీవము ప్రభు యేసు. దేవుని నమ్మిన మహిమను చూచెదవు, పునరుత్థానము జీవము ప్రభు యేసు. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు, నీ మృతమైన దేహమును జీవింపజేయును. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు, నీ మృతమైన దేహమును జీవింపజేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యము చేయును నీ కొరకు. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యము చేయును నీ కొరకు. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడలా అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడలా అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. నమ్ముట నీ వలనైతే
చూడుము యేసుని భారములన్నీ తొలగించి నెమ్మది నీకిచ్చును నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును యేసు నీకు దేవుడయున్నాడు మరణము వరకు విడువక కాపాడును యేసు నీకు దేవుడయున్నాడు మరణము వరకు విడువక కాపాడును నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు